అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకొని ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయను. ప్రియమైనటువంటి వారులారా, పౌలు కొరింథీయులకు రాస్తూ మరి ఈ 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఆయన తెలియచేశాడు. ఏమంటున్నాడు పౌలు ఇక్కడ అంటే, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ప్రియమైన వారులారా, పౌలు ఇప్పటికే చాలా ప్రదేశాలు తిరిగాడు, అనేక పట్టణాలకు వెళ్ళాడు, ఖండాంతరాలకు వెళ్ళాడు, గంభీరమైనటువంటి సేవను చేశాడు. అదే రీతిగా మరి అనేక సంఘాలను కూడా కట్టాడు. పౌలు చేస్తున్నటువంటి దానిని ఏమన్నారంటే మహిమకరమైనటువంటి పరిచర్య. ఇట్ వాజ్ ఎ గ్లోరియస్ మినిస్ట్రీ. అయితే పౌలు ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నప్పటికీ, ఇంత మహిమకరమైనటువంటి పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా ఆ పరిచర్య తన మహిమ కొరకు అతడు తీసుకోలేదండి. అదే మనం యొక్క వచనంలో చూసాము. ఏమంటున్నాడంటే, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది అని అంటాడు. పౌలు ఇంత గొప్ప పరిచర్య చేసినా తన పరిచర్య తన సామర్థ్యమును పౌలు చెప్పలేదు, అలా భావించలేదు, అలాగా అతిశయించలేదు. ఈ యొక్క మహిమంతటినీ కూడా దేవునికే అతడు చెల్లించాడు. ప్రియమైనటువంటి వారులారా, కొన్నిసార్లు మరి ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే, కొంతమంది దేవునికి మహిమను చెల్లించడం కూడా ఒక అతియోశక్తిగా తీసుకునేటటువంటి వారు ఉంటారు. అబ్బా మాదేం లేదండి, అంతా దేవునిదే అంటారు. అంటే అర్థం ఏంటంటే, విన్నటువంటి వాళ్ళు అబ్బా నిజంగా వీళ్ళంతా దేవుని యొక్క భక్తులు, అబ్బా ఎంత తగ్గించేసుకుంటున్నారో అని అనుకుంటారు. ఈనాడు మనం చాలామందిని అలాంటి వాళ్ళని చూస్తాం. తమ తగ్గింపు కూడా తమ మహిమకే, మళ్ళా తమ చేసేది కూడా మళ్ళా అది ప్రజలు వీళ్ళని చూసి మెచ్చుకోవాలని. ప్రియమైనటువంటి వారులారా, పౌలు అలా చెప్పటం లేదు. పౌలు యథార్థంగా, సిన్సియర్గా అతడు దీనిని ఆ సంఘం ముందు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఎందుకంటే కొరింథు సంఘాన్ని పౌలు మరి కట్టినటువంటి వాడుగా ఉన్నాడండి. రియల్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ హీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ద గ్లోరీ టు గాడ్. దేవునికి ఆ మహిమను ఆపాదిస్తూ ఉన్నాడు. నా సామర్థ్యం అని అనుకునేరు కొరింథీ సంఘస్థులారా, నా జ్ఞానం అనుకునేరు, నా ప్రయాస అనుకునేరు మీరు, కానీ లేకపోతే నా యొక్క కష్టము, నా తెలివి అని మీరు అనుకునేరు. కానీ మమ్ములను సమర్థవంతులుగా చేసినటువంటి వాడు దేవుడే. ఆయన మాకు శక్తినిచ్చాడు, ఆయన మాకు బలమునిచ్చాడు, ఆయన మాకు ప్రేరణనిచ్చాడు, ఆయన మమ్మల్ని నడిపించాడు, కాబట్టి మేము చేయగలిగాము. ప్రియమైన వారులారా, విశ్వాసులుగా మనం ఉన్నప్పుడు, ఒకవేళ పరిచారకులుగా మనం ఉన్నప్పుడు, మనము ఈ యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక శోధన మనకు ఎప్పుడు ఉంటుంది. దేవుడు మనల్ని వాడుకొని కొన్ని పనులను జరిగిస్తాడు. కొన్నిసార్లు అవి గొప్ప పనులు కూడా అవి ఉంటాయి. అయితే మనకు వచ్చే శోధన ఏంటంటే, గబుక్కున మనము ఆ యొక్క పనిని నేను చేశాను, ఆ పనిని మరి నా యొక్క ప్రయాసతో చేశానని చెప్పుకునేటటువంటి శోధనకు గురయ్యే ప్రమాదం ఉంది. మనం ఆ శోధనలో పడకుండా ఉండాలి. దేవుడు మనకు శక్తి ఇవ్వకపోతే, ఆయన తన యొక్క నడిపింపు మనకు ఇవ్వకపోతే, మనం గుర్తుంచుకోవాలి, వీఆర్ జస్ట్ జీరో. మనమేమీ కాదండి. మనం కేవలం శూన్యం. ఆధ్యాత్మికమైనటువంటి పరిచర్య
మనం చేయాలి అన్నట్టయితే, దేవుని యొక్క యథార్థమైనటువంటి సంఘ పరిచర్య మనం చేయాలి అన్నట్టయితే అది దేవుని వల్లనే సాధ్యం. దేవుడు నిన్ను నన్ను బలపరచకపోతే మనం ఏం చేయగలమండి? మనం చేసేదంతా కూడా వ్యర్థం. దీనిని మనం పౌలు నుండి మొట్టమొదటిగా మనం దానిని నేర్చుకుంటూ ఉన్నాం. పౌలు అసలు యొక్క విషయాన్ని, ఈ యొక్క మాటలన్నిటినీ కూడా ఎందుకు ఆయన ప్రస్తావిస్తున్నాడు మనం గమనించాలి. మీరు యొక్క టెక్స్ట్ ఒకవేళ ఇంటి దగ్గర చదువుకుని వచ్చారో లేదో నాకు తెలియదు, ఒకవేళ ఇక్కడ చదువుతూ ఉండగా విన్నారో లేదో కూడా నాకు తెలియదు. కానీ మనము ఒకవేళ ఈ ప్యాసేజీని మనం చదువుకుని సిద్ధపడకపోతే, ఒకవేళ మనం వాక్యం వింటున్నప్పుడు అది కొంత మనకు కష్టంగా ఉండొచ్చు. మన బైబిల్ మనం ముందు పెట్టుకోవాలి. తర్వాత దీనిలో ఉన్నటువంటిది ఏందో ముందుగా మనం ఒకవేళ మన మనసులో పెట్టుకుంటే వాక్యోపదేశము జరుగుతూ ఉంటుండగా సులభంగా మనం దాన్ని అర్థం చేసుకోగలం. పౌలు ఎందుకు ప్రత్యేకంగా ఈ పత్రికను రాస్తూ ఈ అధ్యాయంలో విషయాలు ప్రస్తావించాడు అంటే, పౌలు కొరింథుకు వెళ్ళాడు గత కాలంలో. ఆయన వెళ్ళినప్పుడు పౌలు యొక్క విధానం ఏంటంటే, మొట్టమొదట వాళ్ళు యూదుల దగ్గరికి వెళ్తారు. ఆ ఊరిలో ఉన్నటువంటి యూదులు ఎక్కడున్నారు, సమాజ మందిరం ఎక్కడుంది అని వాళ్ళు చూసుకుని ముందు యూదుల దగ్గరికి వెళ్తారు. పౌలు కూడా అలా యూదుల దగ్గరికి వెళ్ళాడు. ఈ చరిత్ర అంతా మీరు తర్వాత చదువుకోవచ్చు. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో ఉంటుంది. అతను యూదుల దగ్గరికి వెళ్ళి చెప్పేటటువంటి విషయం ఏంటంటే, నా సహోదరులారా, మీకు పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం కానీ ప్రవచనాలు కానీ మీకు తెలుసు కదా. ఆ ప్రవచనాల యొక్క సారముగా మెస్సయ్య వస్తాడని మనము ఎదురు చూస్తున్నాం కదా. మెస్సయ్య వచ్చాడండి. ఆ మెస్సయ్య ఎవరో కాదు, యేసు అని చెప్పేవాడు. అలాగే కొరింథులో కూడా అతను వెళ్ళి ఆ యేసే క్రీస్తు అని చెప్పినప్పుడు రాయబడిన మాట ఏంటంటే, వారు ఎదురాడి దూషించారంట పౌలును. వాళ్ళు దాన్ని అంగీకరించలేదు, దానిని అపోజ్ చేశారు, దానిని అబ్జెక్ట్ చేశారు, వాళ్ళు దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అక్కడితో ఆగిపోలేదు. వాళ్ళు ఏం చేశారంటే, పౌలును మరి ఆ యొక్క పట్టణం యొక్క న్యాయపీఠం ముందుకు, కోర్టు ముందుకు లాక్కొని వెళ్ళారు. ఆ తర్వాత లాక్కొని వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద మరి ఒక గవర్నర్ లాంటి ప్లేస్లో ఆ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు గల్లియోను. ఆయన ముందుకు తీసుకుని వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఏమని అంటే, ఇదిగో వీడు, అంటే ఈ పౌలుని చూపించి అంటున్నారు, ధర్మశాస్త్రమును వ్యతిరేక్తంగా దేవుని ఆరాధించుటకు మా జనులను ప్రేరేపిస్తున్నాడండి, మా ధర్మశాస్త్రం వ్యతిరేకంగా జనులందరినీ కూడా రెచ్చగొడుతున్నాడండి అని పౌలు మీద ఫిర్యాదు చేశారు. అయితే గల్లియోను అధిపతి వారి యొక్క ఫిర్యాదును అతడు ఖాతరు చేయలేదు. తరువాత పౌలు కొరింథులో 1.5 years ఉన్నాడు. 1 సంవత్సరం మీద 6 నెలలు ఉన్నాడు. దేవుడు పౌలుకు చెప్పారు, పౌలు, ఈ పట్టణంలో నాకు బహుజనులు ఉన్నారు కాబట్టి నువ్వు భయపడకుండా ఇక్కడ సేవ చేయమని చెప్పారు. ఆ మాట అనుసారంగా 1.5 years పౌలు అక్కడ ఉండి చాలా గంభీరమైనటువంటి సేవని చేశాడు. అది ఫలభరితమైన సేవ అయింది. ఒక సంఘం అక్కడ స్థాపించబడింది కొరింథులో. అయితే పౌలు కొరింథును విడిచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యూదులు ఉన్నారు కదా, పౌలుకు అతను ప్రకటించినటువంటి సువార్తకు వ్యతిరేకులైనటువంటి వారు ఉన్నారు కదా, వారు క్రైస్తవ సంఘం మీద వారు తమ యొక్క ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టారు. ఇప్పుడు పౌలు ఇక్కడ లేడు. వీళ్ళను దేవునిలో లేకపోతే సత్యవార్తలో వాళ్ళని నిలిపి ఉంచడానికి పౌలు లేడు. కాబట్టి సహజంగా కొంతమంది క్రైస్తవులు మరలా ఈ యొక్క యూదుల బోధకు వాళ్ళు ఈల్డ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఏంటి మీకు తెలియదా, దేవుడు సీనాయి కొండ మీద దిగొచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మన సున్నతి ఆచారాన్ని ఆచరించాలి, ఇవన్నీ లేకపోతే ఏమీ దేవుడు మిమ్మల్ని అంగీకరించడని చెప్తూ ఉండగా క్రైస్తవులు కలవరపడడం మొదలుపెట్టారు, కన్ఫ్యూజ్ అవ్వడం మొదలుపెట్టారు. ఒక సత్యాన్ని వాళ్ళు నమ్ముతుండగా ఇది సత్యం కాదు అని చెప్పి ఇంకొక దానిని ఫోర్స్ఫుల్గా వారి మీదకి చెప్తున్నప్పుడు వారి మైండ్స్ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుచేత పౌలు ఈ పరిస్థితిని తెలుసుకుని వాడే ఆయన వివరంగా ఈ యొక్క మరి విషయాలను ఈ పత్రికలో వ్రాస్తూ, ఇదిగో మీకు ధర్మశాస్త్రము గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు ఉన్నాయి కదా, ధర్మశాస్త్రం కంటే
ఇదిగో నేను ప్రకటించినటువంటి సువార్త అన్ని విషయాల్లో కూడా గొప్పది, సత్యమైనటువంటిది, మనం అనుసరించవలసినటువంటిది అని పౌలు ఘంటాపదంగా అతడు చెప్పినటువంటి విషయాలు మనము చూడగలం. పౌలు ఒక కంపారిజన్ తీసుకొని వచ్చాడు ఇక్కడ, అది మనం కూడా తెలుసుకోవాలి ఈరోజు. ఆ కంపారిజన్ ఏమిటి అంటే, ఇక్కడ వాడబడినటువంటి పదజాలాన్ని మనం చూస్తే ఏమంటాడు అంటే 6వ వచనం చివరిలో అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును అంటాడు. అక్షరం అంటే ఏంటి అర్థం? అక్షరం అంటే మామూలుగా మనం రాసేటటువంటి అక్షరాలని కాదు. ఇక్కడ అక్షరము అని చెప్పబడినప్పుడు రాతి పలకల మీద వ్రాయబడినటువంటి ఆజ్ఞలు అని అర్థం. కాబట్టి అది ఒక రీతిగా ధర్మశాస్త్రం అంతటినీ కూడా మరి అది చెబుతూ ఉందని మనం తెలుసుకోవాలి. అక్షరము అంటే ధర్మశాస్త్రం, దేవుడు రాసి ఇచ్చినటువంటి అక్షర రూపమైనటువంటి ఆజ్ఞలు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే అది పాత నిబంధన, దట్ ఈస్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఆర్ ఓల్డ్ కవెనెంట్ అని అంటారు, పాత నిబంధన. పౌలు తీసుకుని వచ్చింది ఏమిటి అంటే క్రొత్త నిబంధన, దిస్ ఈజ్ న్యూ కవెనెంట్. పౌలు పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి డిఫరెన్స్ని చెప్తూ ఉన్నాడు. పాత నిబంధన ఎలా ఉంది, ఆ పరిచర్య యొక్క ఫలం ఎలా ఉంటుంది, ప్రతిఫలం ఎలా ఉంటుంది, క్రొత్త నిబంధన పరిచర్య ఎలా ఉంటుంది, దాని యొక్క మరి ఫ్రూట్, దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది, పౌలు చక్కగా చెప్పాడు. పౌలు ఏమంటున్నాడంటే నేను క్రొత్త నిబంధనకు పరిచారకుడిని, ఐఎమ్ ద మినిస్టర్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. వాళ్ళు ఇంకా ఓల్డ్ కవెనెంట్కి వాళ్ళు మినిస్టర్స్గా ఉన్నారు. బట్ ద న్యూ కవెనెంట్ సర్పాసెస్ ది ఓల్డ్ కవెనెంట్. ఈ యొక్క క్రొత్త నిబంధన పాత నిబంధనను అది మించినటువంటిదిగా ఉన్నది అని చెప్తున్నప్పుడు అతను కొన్ని విషయాలు చెప్పాడు. మొట్టమొదటి అతను ఏమంటాడంటే పాత నిబంధన పలకల మీద వ్రాయబడింది, ఆన్ టాబ్లెట్స్, స్టోన్ టాబ్లెట్స్. క్రొత్త నిబంధన ఎక్కడ వ్రాయబడింది? పేపర్ మీద వ్రాయబడిందా? కాదండి, హృదయాల మీద వ్రాయబడింది. ద న్యూ కవెనెంట్ ఈజ్ రిటన్ ఆన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ఈజ్ ఇట్ నాట్ సర్పాసింగ్? అది మించినదిగా మనకు అనిపించడం లేదా? రెండవది మనం చూస్తే ఈ యొక్క పాత నిబంధన మనుష్యులకు హృదయాలను ఏమాత్రము మార్చగలిగినటువంటి శక్తి దానికి లేదండి. ఇట్ హ్యాస్ నో పవర్ టు చేంజ్ ద హార్ట్ ఆఫ్ ఏ పర్సన్. ఏ పవర్ కూడా లేదు దానికి. అక్షరాలు ఉంటే చదువుకుంటాం, ఓహో ఇలాగా అనుసరిస్తున్నామా అనుసరించలేకపోతున్నామా అని అనుకోవడమే తప్ప ఈ యొక్క పాత నిబంధన ధర్మశాస్త్రము వారికి శక్తిని ఇవ్వలేనటువంటిదిగా ఉండగా క్రొత్త నిబంధన మనుష్యులను క్రొత్త వారిగా చేయగలిగిన శక్తి దానికి ఉన్నది. న్యూ కవెనెంట్ హ్యాస్ ద పవర్ టు చేంజ్ ఎ పర్సన్ ఇంటూ ఎ న్యూ పర్సన్. క్రొత్త వ్యక్తిగా మార్చగలిగినటువంటి శక్తి క్రొత్త నిబంధనలో ఉన్నది. పాత నిబంధన ఆ ఆజ్ఞల ముందుకు మనం వెళ్ళామనుకో, ఇదిగో విగ్రహారాధన చేయకూడదు, అరే రే నేను చేస్తేనే, ఎక్కడో నేను తప్పిపోయానే, నీ దేవుడని యెహోవా నామాన్ని నీవు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అరే రే నేను తొందరపడి దేవుడి నామాన్ని నేను దుర్వినియోగం చేశానే, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, అయ్యో నేను ఆచరించలేకపోయానే. ఇలా ప్రతి ఆజ్ఞను చూసుకుంటూ వస్తుంటే దాన్ని అనుసరించకపోవడం వల్ల ధర్మశాస్త్రం మన వైపు అలా ఫింగర్ పెట్టినట్టుగా అది పాయింట్ అవుట్ చేస్తూ నీవు నేరస్తుడివి అని తీర్పు తీర్చింది. ధర్మశాస్త్రం చేయగలిగేటటువంటిది అది. పాపాన్ని, మనలో ఉన్న పాపాన్ని అది ఎత్తి చూపించి నీవు పాపివి అని చెప్తుంది, అంతవరకే. కానీ క్రొత్త నిబంధన ఏం చేస్తుంది అంటే మనుష్యులను నిర్దోషులుగా తీర్చిదిద్దుతుంది. అది నీతి కొరకైనటువంటి పరిచర్యగా ఉంది క్రొత్త నిబంధన. అలాగే మనం మరి ఒకటి చూస్తే ఈ పాత నిబంధన పరిచర్య అది గతించిపోతున్నటువంటిదిగా,
స్లోగా 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 తగ్గిపోతున్నటువంటిదిగా అది ఉంటూ ఉన్నది. దానికి ఎగ్జాంపుల్గా పౌలు ఏం చూపించాడంటే, ప్రకాశించుచున్నటువంటి మోషే యొక్క ముఖాన్ని అతడు మరి అక్కడ మనకు చూపించాడు. అతని ముఖం మీద ఉన్నటువంటి మహిమ అది తరిగిపోతున్నటువంటి మహిమ, అందుకని అతను ముసుగు వేసుకున్నాడు. కానీ ప్రియమైన వార్లరా, క్రొత్త నిబంధన పరిచర్య లేకపోతే క్రొత్త నిబంధన అది శాశ్వతమైనది, నిరంతరము కూడా నిలుచున్నటువంటిది, తరిగిపోయినటువంటిది. కాబట్టి క్రొత్త నిబంధన అనేటటువంటిది ఎన్నటికీ కూడా అది తగ్గిపోదు, తరిగిపోదు, తొలగిపోదు. దట్ ఈస్ ఫర్ ఇటర్నల్. అలాగే ఇంకా మనం చూడగలిగితే పాత నిబంధన పరిచర్య దేవుడిచ్చినప్పుడు, ఆ సీనాయి మీదకి దిగి వచ్చినప్పుడు అక్కడ ఎంతో ప్రజలు చాలా భయపడ్డారు. ఎందుకంటే ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, ఆ యొక్క గంభీరమైనటువంటి బూరధ్వని వంటి శబ్దము మహిమగలదిగా ఉంది అది. కానీ క్రొత్త నిబంధన మహిమ ముందు ఆ మహిమ చాలా చాలా స్వల్పమైనటువంటిదిగా ఉంది. పాత నిబంధన మహిమగలదిగా ఉన్నప్పటికీ క్రొత్త నిబంధన మరింత మహిమ కలిగినటువంటిదిగా ఉంది. ఈ క్రొత్త నిబంధన ఆ నిబంధనలోనికి ప్రవేశించినటువంటి వారిని మహిమలో నుండి మరింత మహిమలోనికి తీసుకుని వెళ్తుంది అని వ్రాయబడి ఉంది. ఫ్రమ్ గ్లోరీ అంటు గ్లోరీ అని వ్రాయబడి ఉంది. ఇక చివరిదిగా మనం చూస్తే పాత నిబంధన అది ఎలాంటిది అంటే, నన్ను దోషిగా, నేరస్తునిగా తీర్పు తీర్చి అది మనకి అల్టిమేట్గా మరణాన్ని తెచ్చేటటువంటిదిగా ఉంది. చూసారా? అంటే అందులో హోప్ లేదు అని మనకు కనబడుతూ ఉన్నది. కానీ క్రొత్త నిబంధన అది జీవాన్ని తీసుకుని వచ్చింది. ఇట్ గివ్స్ లైఫ్. ఈరోజు మనము సువార్త పాఠంలోనికి చూస్తే, సువార్త పాఠంలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. అతడు నత్తివాడు, చెవిటివాడు, దుర్భరమైన జీవితం, మాట్లాడలేడు, అతనికి ఏమీ వినబడదు. కాబట్టి హీ కెనాట్ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. సాధారణమైనటువంటి మరి మానవ జీవితాన్ని జీవించడానికి కూడా అలాంటి స్థితి లేనటువంటి ఒక బలహీనుడిగా అతడు ఉంటూ ఉన్నాడు. హీ వాజ్ ఇన్ హోప్లెస్ కండిషన్. అతనికి ఏ విధమైనటువంటి నిరీక్షణ కూడా ఈ లోకంలో లేదు. కానీ యేసు వద్దకు వచ్చినప్పుడు అతని యొక్క చెవులు తెరవబడ్డాయి, అతనికి వినికిడి శక్తి వచ్చింది, అతని యొక్క నాలుక నరము సడలింది, అతను స్పష్టంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు కూడా ఈ నత్తివానిగా లేకపోతే చెవిటివానిగా ఉన్నంతకాలం అతని జీవితం ఏంటంటే హీ వాజ్ జస్ట్ ఎగ్జిస్టింగ్, ఒక ఉనికిలో ఉన్నాడు అంతే. కానీ మానవ జీవితాన్ని ఫుల్గా అతను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే అతని యొక్క ఫ్యాకల్టీస్ అన్నీ కూడా హెల్తీగా లేవు కదా. కానీ యేసు సన్నిధికి వచ్చినప్పుడు, యేసు తాకిడిలోనికి వచ్చినప్పుడు అతడు జీవించడం మొదలుపెట్టాడు. లివింగ్ అనేటటువంటిది, నాట్ జస్ట్ ఎగ్జిస్టింగ్. ఏదో బ్రతుకుతున్నామా, ఉనికి కలిగి ఉన్నామా, ఏదో దినాలు గడుస్తున్నాయా, అది కాదు. ఆయన యొక్క చేరువలోనికి వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే he started to live, enjoy the life. ఇప్పుడు వినగలడు, మాట్లాడగలడు. చూసారా? యేసు అంటే క్రొత్త నిబంధన. కాబట్టి ఇదిగో ఆ యొక్క జీవాన్ని తెచ్చినటువంటి ఆ యొక్క గొప్ప నిబంధనగా ఇది ఉంటున్నట్టు మనము చూడగలము ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి క్రొత్త నిబంధన ఎలాంటి మహిమ గలదో, ఎలాంటి ప్రభావము గలదో మనము దానిని చూస్తూ ఉన్నాం. అయితే పాత నిబంధన ఇంటూ క్రొత్త నిబంధన, పాత నిబంధనకు వేరైనటువంటిదిగా లేకపోతే దానికి వ్యతిరేకమైనటువంటిది కొత్త నిబంధన ఉన్నదా? మరైతే పాత నిబంధన దేవుడే కదా ఇచ్చింది అని మనకు అనుమానం రావచ్చు. ఒకసారి మనం ఒక వచనాన్ని మనం గమనించినట్లయితే
ఆ వచనాన్ని బట్టి మనం ఒక కరెక్ట్ అండర్స్టాండింగ్లోనికి మనం రాగలం. ఇప్పుడు మీరు మీ బైబిల్స్లో చూడొచ్చు, ఇది బైబిల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి మరి వచనం అండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31, 32 వచనాలు నేను చదువుతున్నాను. 33 వరకు నేను చదువుతున్నాను, చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం నుండి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునేది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, యెహోవా దేవుడు, ఐగుప్తులో నుండి నేను వారిని బయటికి రప్పించినప్పుడు ఒక నిబంధన చేశాను, దానిని మొదటి నిబంధన అని అన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ కవనెంట్. దానిని మనం పాత నిబంధన అని మనం అంటున్నాం. మొదటి నియమము అని కూడా దానిని పలకడం జరుగుతుంది. నేను వారికి ఇచ్చాను, వారితో నేను నిబంధన చేశాను. అప్పుడు నేను వారిని ఐగుప్తులో నుండి చెయ్యి పట్టుకుని బయటికి తీసుకుని వచ్చి నేను వారితో నిబంధన చేశాను. అయితే వారు ఆ నిబంధనను మీరారు, దానిని భంగం చేశారు. ఆ నిబంధనలో వారు నిలబడలేదు. కాబట్టి ఇప్పుడు నేనే క్రొత్త నిబంధన చేయబోతున్నాను. గాడ్ హూ మేడ్ ది ఓల్డ్ కవనెంట్ ఈజ్ మేకింగ్ ద న్యూ కవనెంట్. కాబట్టి పాత నిబంధనను ఇచ్చినటువంటి వారు దేవుడే, ఇప్పుడు క్రొత్త నిబంధనను ఇస్తున్నటువంటి వారు దేవుడే. కాబట్టి పాత నిబంధనను కొట్టేయడం లేదు, దానిని పక్కకు తీసివేయడం లేదు, అది వేస్ట్ అని మనం చెప్పడం లేదు, ఎందుకంటే దేవుడు ఇచ్చారు దాన్ని. కానీ ఇప్పుడు దానిని మించింది అదే దేవుడు మనకు ఇస్తూ ఉన్నారు. ఆ నిబంధనలను నేను నిబంధన చేయబో దినములు వస్తున్నాయి అని అన్నారు. నిబంధన అనే మాట మనం క్రైస్తవ వాంగ్మయంలో అది సర్వసాధారణమైనటువంటి మాట. ఇంకా దాన్ని సింప్లిఫై చేసి మనం అర్థం చేసుకోవాలి అన్నట్టయితే, ఇద్దరి మధ్యలో జరిగేటటువంటి ఒక అంగీకారం, లేకపోతే ఇద్దరు ఒక విషయంలో చేసుకునేటటువంటి ప్రమాణము, మరి ఈ రీతిగా ఉన్నాయి. అంటే అంగీకారము, ప్రమాణము, అగ్రిమెంట్, ట్రీటీ అనేటటువంటి మాటలు చాలా ఉన్నాయి. హెబ్రీ పదం బెరీత్ అనేటటువంటి పదం వాడబడింది. దాని యొక్క భావం అయితే వీటన్నిటికంటే మించినటువంటిదిగా ఉంది. సాధారణంగా ఒక ప్రమాణం అనేటటువంటిది ఇద్దరు ఈక్వల్స్ మధ్యలో జరుగుతుంది. మీరు అలా చేస్తే నేను ఇలా చేస్తా, అగ్రియనా అని అగ్రిమెంట్ రాసుకునేటటువంటివి మనకుంటాయి. కానీ మరి ఈ యొక్క బైబిల్లో దేవుడు చేసిన నిబంధన మనం చూస్తే రెండు ఈక్వల్ పార్టీస్ కాదు. ఎందుకంటే ప్రజలు లేకపోతే మనిషి దేవునితో సమానం కాదు కదా, ఆయన ఉన్నతమైనటువంటి వాడు, మనము దేవునితో సమానమైనటువంటి వారం కాదు. కానీ ఈ యొక్క ప్రమాణం మానవుని వైపు నుంచి దేవుడి వైపు జరగట్లా, దేవుడు చేస్తున్నటువంటి నిబంధన ఇది. దేవుడు మానవులతో సంబంధ బాంధవ్యాన్ని ఆయన పెట్టుకోవాలని అనుకుంటున్నప్పుడు జరుగుతున్నటువంటిది బెరీచ్. ఇది ఉన్నతమైనటువంటిది అన్నమాట. ఇదిగో మీరు నా ఆజ్ఞల చొప్పున, నా కట్టల చొప్పున మీరు నడుచుకున్నట్లయితే మీరు నాకు ప్రజలై ఉంటారు. ఇది నా వైపు నుండి. ప్రజలు అలాగే నీ ఆజ్ఞల చొప్పున, నీ కట్టడల చొప్పున మేము జీవిస్తాము. అది ప్రజల వైపు నుండి. ఇది ఒప్పందం, ఇది ప్రమాణం. ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చును అని దేవుడు చెప్పారు కదా. మరి ఆ క్రొత్త నిబంధన దినములు ఆ దేవుడు ఎప్పుడు తీసుకొచ్చారు? అది ఎప్పుడు జరిగింది? మనము దానిని గురించి తెలుసుకోవాలన్నట్టయితే లూకాసు వార్తలోనికి మనం రావాలి. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. ఈ యొక్క మాటలు యేసుప్రభు వారు ఎప్పుడు ఎక్కడ పలికారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చివరి రాత్రి భోజనం, మేడగది. ఆ సందర్భంలో పస్కాను వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు.
పస్కా కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రభువు వారు దానిని కొనసాగిస్తూ ఆయన ఒక గిన్నెను వారికి అందిస్తూ ఏమంటున్నారంటే, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వల్లైనా క్రొత్త నిబంధన. శిష్యులు ఒక్కసారి అవాక్కయ్యారు, కూర్చున్నారు కదా ఆ యొక్క బల్ల చుట్టూ. ఒక్కసారి వాళ్ళు స్టన్ అయ్యారు. ఎందుకంటే అప్పుడు ఇర్మియా ద్వారా ఈ యొక్క మాట పలకబడింది. లాంగ్ బ్యాక్ సమాజ మందిరంలో ఎప్పుడైనా ఈ టెక్స్ట్ చదివేటప్పుడు ఈ మాట వినబడుతూ ఉంది అంతే తప్ప మరెక్కడ ఈ ప్రస్తావన రాలేదు. ఇంత మటుకు మరి మిగిలిన ప్రవక్తలు కానీ, ఏ ప్రధాన యాజకులు కానీ, లేకపోతే ఏ ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క రబ్బీస్ కానీ ఎన్నడూ దీనిని వాళ్ళు క్లెయిమ్ చేయలేదు. కానీ ఈరోజు ఒక గంభీరమైనటువంటి వాతావరణంలో వారు ఒక మహా పండుగను ఆచరించుకుంటున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇదిగో మీతో చేయబడుతున్నటువంటి క్రొత్త నిబంధన. ఏ దేవుడైతే అక్కడ నేను మీతో క్రొత్త నిబంధన చేయి దినములు వస్తాయి అని చెప్పాడో మనం గమనించాం. శరీరధారిగా దేవుడు ఇప్పుడు క్రొత్త నిబంధన చేస్తా ఉన్నారు. దిస్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రొఫెసీ ఆఫ్ జెరమియా. ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు నిబంధనకు బైబిల్లో మనం గమనిస్తే సాక్ష్యముగా దేనిని వాడతారో తెలుసా? బ్లడ్ ఈజ్ ద విట్నెస్ ఫర్ ద కవెనెంట్. రక్త సాక్ష్యము అక్కడ మరి సాక్ష్యముగా అది ఏర్పాటు చేయబడుతుంది. ఉదాహరణకు దేవుడు వారితో మొదటి నిబంధన చేసినప్పుడు ఆయన ఎలా చేశారు? మనము దాన్ని నిర్గమకాండం 24వ అధ్యాయంలో చూడొచ్చు. చూడండి, నిర్గమకాండం 24వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనం చూడగలిగేటటువంటి గొప్ప సంగతి 6వ వచనం 7వ వచనం 8వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, నిర్గమకాండం 24, 7, 8. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమని చెప్పారు. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు ప్రజలు దేవుడు మీరు నా ప్రజలుగా ఉంటారు ఒకవేళ నా నిబంధన గాయకుంటే అని చెప్తే, ప్రజలు మోషే వినికిడిలో ఏమంటున్నారంటే, ఇదిగో ఆ నిబంధనలో చెప్పినవన్నీ కూడా మేము వింటాము, మేము దానిని అనుసరిస్తాము అని వాళ్ళు దానికి విధేయులమై ఉంటామని వాళ్ళు కూడా ప్రమాణం చేశారు. 8వ వచనంలో అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే. చూసారా? దిస్ ఈజ్ ద కవెనెంట్ బ్లడ్. అంతకుముందు యవనస్తులు వచ్చారు మోషే చెప్పినప్పుడు, వారు కొన్ని కోడెలను అంటే మరి యంగ్ ఆక్సన్ని వాళ్ళు వధించారు, రక్తాన్ని మరి పళ్ళాల్లో దానిని వాళ్ళు తీసుకున్నారు. సగం రక్తాన్ని బలిపీఠం మీద పోసాడు మోషే, సగం రక్తం మిగిలింది కదా దానిని ప్రజల మీద ప్రోక్షించాడు. ఇదిగో ఈ యొక్క రక్తము ఎంత సీరియస్గా మనం రక్తాన్ని మనం తీసుకుంటామో ఈ నిబంధన అంత గంభీరమైనటువంటిది. రక్త సాక్ష్యం అది లేకుండా నిబంధన జరగదు. దేవుడు మనతో నిబంధన చేసినప్పుడు అది పాత నిబంధన కానివ్వండి, అందులో రక్తం ఉన్నది. ఇప్పుడు మనం కొత్త నిబంధనలోనికి మనం వచ్చినప్పుడు ఎవరైతే ఈ మాటలు పలుకుతున్నారో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన దానికి సాక్ష్యంగా వారి ముందు ఏం పెట్టారండి? ఇది నా రక్తము. దిస్ ఈజ్ మై బ్లడ్. దిస్ ఈజ్ నాట్ ద బ్లడ్ ఆఫ్ ఎనీ బుల్ ఆర్ ఆక్సన్ ఆర్ గోట్స్ ఆర్ షీప్. కాదు, కోడెల రక్తము లేకపోతే ఎద్దుల రక్తము కాదు. ఇది దైవ తనయుని యొక్క పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి రక్తము. ఆ రక్తం యొక్క సాక్ష్యముగా ప్రియమైన వారులారా క్రొత్త నిబంధన మనతో చేయబడింది. మనము దేవునితో ఒక నిబంధన సంబంధంలోనికి ప్రవేశించాలంటే ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో ఇంతటి రక్తపు సాక్ష్యము కలిగినటువంటి నిబంధనగా అది ఉండి మనలను దేవునితో మరి దేవుని సామీప్యానికి నడిపించి
దేవుని యొక్క బంధంలోనికి మనలను ప్రవేశింపచేసేటటువంటిదిగా ఉన్నది. కాబట్టి సిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు సిలువ మీద మన కొరకు చిందించబడినటువంటి రక్తం నిబంధన రక్తం. అది సామాన్యమైనటువంటి రక్తం కాదు, మన శరీరం నుండి కారే రక్తం లాంటి రక్తం కాదు అది. ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సింబల్. దేవునికి మానవునికి మధ్య ఏర్పడుతున్నటువంటి ఆ యొక్క బంధాన్ని బంధించేటటువంటి ఒక నిబంధన రక్తంగా అది ఉంటున్నట్టు మనం గమనించగలం. మానవుని దేవునితో సమాధానపరిచేటటువంటి ఆ యొక్క నిబంధన రక్తం. ఈ రక్తము ఎంత శక్తివంతమైనదో, ఆ శక్తి ఎలాంటిదో మనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రికలోనికి రండి. ఈ సమయంలో హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు ఈ మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. 14వ వచనాన్ని 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. హెబ్రీ 9, 14, 15. నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. ద పవర్ దట్ కెన్ క్లెన్స్ అవర్ కాన్షియన్స్. మన మనస్సాక్షిని శుద్ధి చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సాధనం ప్రియమైన వారులారా ఈ విశ్వంలో ఎక్కడా కూడా లేదు. ఈ విశ్వాంతరాళాల్లో ఎక్కడా లేదు. పరలోకంలో లేదు, భూమి మీద లేదు, భూమి క్రింద కూడా లేదండి, ఎక్కడా లేదు. ఒక్క క్రీస్తు రక్తములో మాత్రమే ఉన్నది. ఇప్పుడు కలుషితమైనటువంటిది ఏమిటి అంటే మానవుని యొక్క మనస్సాక్షి. గిల్టీ కాన్షియస్నెస్ అని మనం వింటాం కదా. ప్రతి మానవునిలో కూడా ఉన్నటువంటిది ఏంటంటే అపరాధ భావం. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద గిల్టీ కాన్షియస్నెస్. వేర్ ఎవర్ యు ఆర్, దట్ కాన్షియస్నెస్ ఈజ్ ఇన్సైడ్ ప్రికింగ్ యూ. అది నీలో ఉండి నిన్ను గుచ్చుతూ ఉంది. నీ బ్రతుకు సరిగ్గా లేదు, ఇదిగో నీవు పాపం చేశావు, నీవు నేరస్తుడివి, ఈ విషయంలో ఇదిగో నీవు దేవుని ఇతర యోగ్యుడు కాదు అనేటటువంటిది నీలో నుండి ఎప్పుడు వినబడుతూనే ఉంటుంది. అలాంటి మనస్సాక్షిని శుద్ధి చేసి సమాధానపరచగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉందండి? ఎక్కడ ఉందండి? సిలువలో మన ప్రభువు కార్చిన అమూల్యమైనటువంటి రక్తమును విశ్వసించుటను బట్టి ప్రియమైన వారులారా, ఆ రక్తం యొక్క శక్తిని బట్టి మానవ మనస్సాక్షి అది పవిత్రీకరించబడుతుంది, అపరాధ భావం నుండి విడుదల పొందుతుంది. ఎప్పుడైతే అపరాధ భావం నీలో నుండి తొలగిపోయిందో నీలో దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ పరలోకపు శాంతి, సమాధానం ప్రవేశిస్తాయి. సో మరి ఈ యొక్క పవర్ వల్ల మనలో వచ్చేటటువంటి చేంజ్ ఏంటి? అదేమిటంటే నిర్జీవ క్రియలను విడిచి నిర్జీవమైనటువంటి వాటిని ఆరాధించుట మానివేసి, నిర్జీవమైనటువంటి వాటి వెనుక పరుగులు తీయట మానివేసి, యు బికమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవము గల దేవునిని సేవించున్నట్లు ఇదిగో ఇది నీ యొక్క జీవితాన్ని అది మలుపు తిప్పేటటువంటిదిగా ఉన్నది. ఇట్ చేంజెస్ ద కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం ఎటో వెళ్ళిపోతుంది, అగమ్య గోచరం, నాశనం వైపు. ఈ బ్రతుకు అసమాధానమే, చనిపోయిన తర్వాత నిత్య నరకం. కానీ ప్రియమైన వారులారా, ఇదిగో అలాంటి నిర్జీవమైన స్థితిలో నీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పి జీవము గల దేవునిని సేవించుకునేటటువంటి, ఆయన కొరకు జీవించగలిగేటటువంటి, ఆయన నామాన్ని ధరించి ఒక ధన్యమైన బ్రతుకును బ్రతికేటటువంటి స్థితిని అనుగ్రహించేటటువంటిది ఆ యొక్క శక్తి రక్తములో ఉంది అని మనం తెలుసుకోవాలి. ఎంత అద్భుతమైనటువంటి విషయం. అందుకని 15వ వచనంలో అంటున్నాడు గ్రంథకర్త, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయను. He made the new covenant. He is the mediator of the new covenant. ఆయన క్రొత్త నిబంధన చేశాడు,
క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు. దీనిని బట్టి మన పాపను క్షమించబడటం మాత్రమే కాదు, మన యొక్క మనస్సాక్షి శుద్ధి అగుట మాత్రమే కాదు, నిత్యమైన స్వాస్థ్యం యొక్క వాగ్దానం మనకు అందించబడింది. ఎవరి పాపములు క్షమించబడి ఉన్నవో వారికే నిత్య స్వాస్థ్యం అన్నది. పాపములు క్షమించబడకుండా నాకును నిత్య స్వాస్థ్యం ఉంది అని అనుకున్నట్టయితే అనుకోవచ్చు, కానీ అక్కడికి చేరు. ఎందుకంటే ఇది దేవుని యొక్క వాక్య సత్యమై ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ ఉదయకాలమందు మనము ఆ యొక్క రక్తమును, ఆయన దేహమును జ్ఞాపకం చేసుకునేటటువంటి పరిశుద్ధ సంస్కార ఆరాధనలకు మనం వెళ్ళబోతూ ఉన్నాం. నీవు ముందుకు వచ్చి మోకరించి నీవు తీసుకుంటున్నటువంటి ఆ యొక్క పాత్రలోనిది ఉన్నదే, దాని యొక్క విలువను, దాని యొక్క శక్తిని, దాని ప్రభావాన్ని ఎరిగే తీసుకుంటున్నావా? కొంతమంది కమ్యూనియన్ లోక సంబంధమైన అవసరతల కోసం, సంఘ సంబంధమైన ఆధిక్యతల కోసం తీసుకునేవాడు ఉన్నారు. ఎంత చీప్ ఫీలింగ్! అలా తీసుకోవచ్చా? అది ఎంత ప్రభు యొక్క రక్తాన్ని ఎంత తక్కువగా ఎంచినట్టు మనం. అది తీసుకుంటే ఏదో పుణ్యం వస్తుందని, తీసుకుంటే ఏదో స్వస్థత వస్తుందని, ఇలాగన మళ్ళా దాన్ని కూడా తమ కోసమే అన్నట్టు, అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసమే అన్నట్టు తీసుకునేటటువంటి వారు ఉన్నారు. ప్రభు పాత్ర అలాంటిది కాదు. అది నీకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీవు దేవునితో నిబంధనలో ప్రవేశించావు. మరి ఈరోజు ఆ నిబంధన ప్రకారం, ఆ ప్రమాణ ప్రకారంగా నీవు జీవిస్తున్నావా? అది ఇంపార్టెంట్. మరి దానిలో నీవు పాలిభాగస్త్రాలు అవుతున్నావు. నీ యొక్క మనస్సాక్షి శుద్ధి అయిందా? కల్మషము లేనటువంటి మనస్సాక్షిగా మన మనస్సాక్షి మారిందా? అంతరంగంలో నుండి మనకు స్వరం వినబడుతుందా? నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. దేవుడు అనుగ్రహించినటువంటి సమాధాన స్థితిని నీవు పొందుకున్నావా? ఇంకా సమాధానం లేని స్థితిలోనే, సమాధానంతో మరి ఆ సమాధానాన్ని ఎంజాయ్ చేయలేనటువంటి వారంగానే మనం సతమతమవుతూ ఉన్నామా? ఈరోజు ప్రభువు మనల్ని ఆ రీతిగా తీర్చిదిద్దుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క దేవునిని వెంబడించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవునికి మన విధేయులుగా ఉండాలి అనేటటువంటి దేవుని యొక్క శాసనాలన్నీ కూడా ఇక ఏ కాగితం మీద లేకపోతే మరి రాతి పలకల మీద వ్రాయబడలేదట, మన హృదయంలో వ్రాయబడ్డాయట. ఆ యొక్క ఆత్మస్వరము మనలో వినబడుతూ ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఎప్పుడూ ప్రేరేపించేటటువంటి వారుగా మనలోనే ఉన్నారు. ప్రియమైనటువంటి వారు, అందుచేత మనము ఈరోజు దేవుని యొక్క ఆత్మస్వరానికి మనము లోబడేటటువంటి వారంగా ఉండాలి. ఏదైతే మన హృదయం మీద వ్రాయబడిందో అది మన యొక్క ప్రవర్తనలో బయటికి రావలసినటువంటిదిగా ఉన్నది. పౌలు దానిని చెప్తూ ఉన్నాడు. ఈ రీతిగా మనము క్రీస్తు రక్తమును ఆశ్రయిస్తూ పౌలు చెప్పింది ఏంటంటే, కొరింథీ సంఘస్థులారా, మేము ఇటువంటి నూతన నిబంధనకు మేము పరిచారకులుగా ఉన్నాము. క్రైస్తవులంగా వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద కవనెంట్. మనం నిబంధన జనులమండి. నాట్ జస్ట్ కవనెంట్, వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద న్యూ కవనెంట్. యేసుక్రీస్తు చేసినటువంటి నూతన నిబంధన లేకపోతే క్రొత్త నిబంధన ప్రజలంగా మనం ఉంటూ ఉన్నాం. ఇప్పుడు ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, పౌలు వలె సంఘము క్రొత్త నిబంధన పరిచారం చేసేటటువంటి పరిచారికగా ఉన్నది. చర్చ్ ఇస్ ద సర్వెంట్ ఆర్ ద మినిస్టర్ ఆఫ్ ద న్యూ కవనెంట్. నువ్వు ఇంకా పాతవి ప్రజల మీద రుద్దేటటువంటిది లేదు. ఈ లోక అన్యాచారాలు, ఈ లోక సంబంధమైనటువంటి నిర్జీవమైనటువంటి వాటిని నీ ప్రక్కన నువ్వు రుద్దేటటువంటి వ్యక్తివి కాదు. నువ్విక ఆ భయాలు, ఆ కీడులను చెప్పేటటువంటి వ్యక్తివి కాదు. నువ్విక యు ప్రీచ్ ద గాస్పెల్, యు ప్రీచ్ ద గ్రేస్. నీవు సువార్త. క్రొత్త నిబంధన అంటే సువార్త. క్రొత్త నిబంధన అంటే
క్రీస్తు ప్రభు ద్వారా వెల్లడి అయినటువంటి దేవుని కృప అది మానవులకు అందించేటటువంటి పరిచారికగా, సేవికగా క్రైస్తవ సంఘం ఈరోజు ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దీనిని మనం మననం చేసుకుందాం. ఈ ఉదయకాలం మనం ప్రభు యొక్క బల దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి అవగాహనతో, ఇలాంటి సమర్పణతో ఈ రక్తమును ఆశ్రయించిన వారముగాను క్రొత్త నిబంధన మరి మనము లోకానికి అందించేటటువంటి వారంగా, అంటే ప్రజలను మనలాగా ప్రభువుతో, దేవునితో ఈ క్రొత్త నిబంధనలో వారు కూడా జాయిన్ అయ్యేటట్టుగా చేసేవారంగాను ఉండడానికి మనం పిలువబడుతున్నాం. కాబట్టి అటువంటి సమర్పణతో ఈ ఉదయకాలం మనం ప్రభువు బలను చేరుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని ఫలింపచేయునుగాక. ఆమేన్.